ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్‌లో ఏం తెలుసుకుంటారు? మొదటి 3 నెలల్లోనే స్కాన్ ఎంత ఇంపార్టెంట్. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటే 8-10 వారాల లోపు జరిగే స్కాన్‌ని ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అని చెప్పడం జరుగుతుంది. సో, ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఎందుకు చేయాలి? కన్సీవ్‌మెంట్ ప్రెగ్నెన్సీ అనేది నిలబడుతూనే పాజిటివ్ అని యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కానియండి, బీటా హెచ్‌సీజీ టెస్ట్ ఏదైతే రక్త పరీక్ష ఉంటుందో దాంట్లో పాజిటివ్ అని రాగానే మీరు గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అయినట్టయితే ఎప్పుడు సాక్ కనిపిస్తుంది. అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్‌లో జనరల్లీ గైనకాలజిస్ట్ చూసేదేంటి? లొకేషన్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ ఎలా ఉంది? గర్భసంచి ముఖద్వారం ఎలా ఉంది? దాంట్లో ఏమైనా ఒక్కోసారి ఏంటి గర్భంతో పాటు చుట్టుపక్కల కొంచెం సబ్ కొరియోనిక్ కలెక్షన్ అంటే బ్లీడ్ అనేది ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది ఉండడం జరుగుతుంది. సో, ఈ ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది ఉన్నా ఎక్స్‌ట్రా సపోర్ట్స్ అంటూ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానితో పాటుగా అండాశయాల్లో కూడా కొంతమందికేంటి కార్పస్ లుటియల్ సిస్ట్ అంటే సింపుల్ నీటి బుడగలు ఎక్కువ సైజ్ పెద్ద సైజ్‌గా ఉన్నప్పుడు ఏ రకమైన యాక్టివిటీస్ చేయాలి? ఎన్ని రెస్ట్రిక్షన్ చేసుకోవాలి? ఎందుకంటే కార్పస్ లుటియల్ సిస్ట్ సమ్‌టైమ్స్ ఏంటి 5 సెంటీమీటర్ కంటే మించి ఉన్నప్పుడు టార్షన్ ఆఫ్ ది సిస్ట్ కానియండి, టార్షన్ ఆఫ్ ది ఓవరీ అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా జరిగినప్పుడు ఏంటి అంటే అండాశయంకి ఇబ్బంది కాకుండా ప్రెగ్నెన్సీకి కూడా అబార్షన్ జరిగే అవకాశం ఉంటుంది. ఈ టార్షన్ కానియండి, ఈ సిస్ట్‌లు ఎక్కువ సైజ్ ఉన్నప్పుడు ఒక్కోసారి మదర్‌కి రక్త ప్రసరణ తగ్గిపోయి అంటే హైపోటెన్షన్ బీపీ లెవెల్స్ చాలా తగ్గిపోయి అన్‌కాన్షియస్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. సో, ఈ స్కాన్ చేసుకోవడం వల్ల మీరు అండాశయంలోని కాంప్లికేషన్స్ తెలుసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ప్రెగ్నెన్సీ ఎంత హెల్తీగా ఉంది, హార్ట్ బీట్‌తో సహా ఫార్మ్ అయిందా లేదా, రైట్ టైంకి ఫార్మ్ అయిందా లేదా, లేదా లోపల బ్లీడింగ్ ఉందా, లేదా కరెక్ట్ లొకేషన్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ ఉందా, అంటే గర్భసంచి బయట ఏమైనా ప్రెగ్నెన్సీ ఉందా అనే విషయాలు తెలుసుకోగలుగుతారు. సో, ఎర్లీ ప్రెగ్నెన్సీ అడ్వైస్ చేసినప్పుడు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు. ఇంటర్నల్ స్కాన్ అడ్వైస్ చేసినా మీరు చేయించుకోవడం అంతే అవసరం. థ్యాంక్ యూ.